హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు శారీలు పంపడం అనేది నేటికి పల్లెటూళ్ళలో ఒక ఆనవాయితీగా, సాంప్రదాయంగా కొనసాగుతూనే ఉంది. పట్టణాల్లో దీని రూపురేఖలు ఎలా మారినప్పటికీ పల్లెల్లో మాత్రం ఆచార వ్యవహారాల్లో భాగంగానే నడుస్తుంది. అలాంటి శారీలు అందంగా తయారు చేసి అందివ్వడంలో ఫేమస్ అయినటువంటి ఒక స్వీట్ షాప్కు ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అదే అల్లవరంలోని శ్రీ రమాదేవి స్వీట్ షాప్. మరికెందుకు ఆలస్యం, ఆ శారీల కథ ఏంటి, అక్కడ ఎలాంటి స్వీట్స్ తయారవుతాయి తెలుసుకుందాం రండి. కోనసీమ జిల్లా అల్లవరం శ్రీ రమాదేవి స్వీట్స్ యజమాని ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంటి ఈ సారీల స్వీట్స్ కథ, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం మల్లేశ్వరరావు గారు, బాగున్నారండి? బాగున్నాం. మీ షాప్ దగ్గర బోర్డు చూస్తే దాని మీద రాజుల సారీల మా ప్రత్యేకత అని రాసి ఉంటుంది. బాగా ఎక్కువగా నేను విన్నది ఏంటంటే ఏదైనా పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు మీ దగ్గర స్వీట్స్ ఒక సారీలుగా పంపిస్తూ ఉంటారని చెప్తుంటారు. ఏంటండి మీ స్పెషాలిటీస్ ఏంటి, ఇక్కడ ఏమేమి ఉంటూ ఉంటాయి? మాకు స్పెషాలిటీ ఇక్కడ రాజులు సారీ మనం బాగా చేస్తామండి. రాజుల సారీ అని కాదు, పెళ్లి శుభకార్యాల సారీ అని మనం బాగా చేస్తాం. ఇక్కడ మనకి బెల్లం మిఠాయి అండి, అంటే బెల్లం మిఠాయి అంటే కరకాజు మల్లార్బుండి అంటాం కదా, బెల్లం మిఠాయి, పంచదార మిఠాయి, మురిపి అని మురిపి అంటారు, మైసూర్ పాకం, తొక్కుల లడ్డు, కాజా, సున్నుండ, పూతరేకు, పాలకోవా, కోవా లడ్డు, ఈ 9 రకాలు పెడతారండి పెళ్లి సారికి ఎక్కువ. అలాగే మనం కొడుకుతున్నప్పుడు కూడా సూడీలు చేస్తారండి, 30 రకాల దాకా పెడతారు. ఈ సారీ మనం ఈ రాజులకి మనం బాగా ఫేమస్ అండి. ఇక్కడ గత మన నాన్నగారయం నుంచి 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అసలు మీకు ఇదివరకు అంటే మనం బిందెల్లో పెట్టి చేసేవాళ్ళం, ఇప్పుడు బాక్స్ ప్యాకింగ్ వచ్చి అట్టపెట్టెలో కట్టి తీసుకుపెడతారండి. అలాగే గోదావరి జిల్లా నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మనకి బాగా వస్తారు. అదే నేచురల్ గా ఉంటది, రేటు కూడా మనం అనుకూలంగా ఇస్తాం, క్వాలిటీ ఇస్తాం, మెయిన్ క్వాలిటీ అండి. దానివల్ల మనకి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చాలా, అంటే బయట స్వీట్ షాప్కి ఇక్కడ స్వీట్ షాప్కి నేను బాగా డిఫరెన్స్ ఏం గమనించానంటే, బయట చేసే స్టైల్స్ వేరు. అంటే ఆ మిఠాయి కానీ, మైసూర్ పాక్ కానీ, లేకపోతే చలివిడి కూడా ఉంది ఇక్కడ. అది జనరల్గా బయట ఎక్కడ చేయరు. ఇట్లాంటి ఐటమ్స్ అన్ని మీరు అలా తరతరాలకు కొనసాగిస్తున్నారు. బట్ బయట ఆ సాంప్రదాయం ఇంకా కొనసాగుతుంది అంటారా? ఇలా ఎక్కువగా ఉందా లేకపోతే తగ్గిపోతుంది అనుకుంటున్నారా? లేదు, కొనసాగుతుంది 100%. పల్లెటూరులో అయితే ఉంది. ఉందండి. చలివిడి చేస్తామండి, అరిసెలు, పాకుండ్లు అన్నీ చేస్తామండి. ఇక్కడ మనకి పండగలకి సంక్రాంతి పండుగ వచ్చిందంటే జంతుకులు, అరిసెలు ఇవన్నీ కూడా మనకి బాగా వెళ్తాయండి. అన్నీ చేస్తాం, అన్ని రకాల స్వీట్లు చేస్తాం. ఓకే అండి, ఓకే. స్పెషల్గా సారీలుగా అంటే మాత్రం ఇంకా మీ షాప్ గుర్తొస్తుంది చాలా మంది. సారీకి ఇంకా మా గుర్తొస్తుంది మనదేనండి. ఈ పెళ్లి సారీ అంటే మనం అన్ని న్యాచురల్ గా చేస్తామండి, అన్ని రకాల స్వీట్లు చేస్తాం. అంటే జనరల్ గా కూడా మిగతా స్వీట్ షాప్ లో మిగతా అన్ని రకాల స్వీట్స్ ఉంటాయండి మీ దగ్గర? ఉంటాయండి. ఈ సారీలు కాకుండా రెగ్యులర్ స్వీట్స్ కూడా మనం బాగా చేస్తామండి. హాట్ అన్ని రకాలు హాట్ ఐటమ్స్ ఉంటాయి, స్వీట్ ఐటమ్స్ ఉంటాయి, కోవా ఐటమ్స్ కూడా చేస్తామండి. కోవా రకాలు కూడా అన్ని రకాల కలాకంద, రసగుల్లా అన్ని కూడా చేస్తామండి. గ్యాస్ మీద ఏం చేయం కానీ ఒక బియ్యం మీద చేస్తాం. అన్ని కూడా న్యాచురల్ గా చేస్తాం, మిషనరీ వర్కింగ్ కాదు కానీ అంతా చేతితోటే, మన మ్యాన్ పవర్ తోనే చేస్తామండి అంతా.
మీ ఈ సారీలు ప్రత్యేకంగా అంటే సారీలో చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి అనుకోండి, అందులో స్వీట్స్ ప్రత్యేకంగా ఎక్కడెక్కడ వరకు వెళ్తుంటాయి, ఎక్కడెక్కడ నుంచి మీకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి? మనకి చుట్టుపక్కల గోదావరి జిల్లాలో ఇవన్నీ బాగా ఎక్కువ అండి. అలాగా అప్పుడు మనకి హైదరాబాదు, వైజాగ్, రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మనకి రోజులు ఇక్కడికి వచ్చి మనకి సారీ చేసి పట్టుకెళ్తారండి. ఇలా భీమవరం మొత్తం తాడేపల్లి గురించి భీమవరం, వెస్ట్ గోదావరి అంతా కూడా మనకి బాగా ఎక్కువ, వైజాగ్ సైడ్, హైదరాబాద్ కూడా బాగా ఎక్కువ. అంటే రెగ్యులర్ కమ్యూనిటీ కంటే కూడా రాజుల కమ్యూనిటీలో ఎక్కువగా ఉంటుందండి ఈ సారీల సాంప్రదాయం. రాజుల కమ్యూనిటీ బాగా ఎక్కువ అండి. మనకి రెగ్యులర్గా కాకుండా రెగ్యులర్ కూడా వస్తారు, వాళ్ళు కూడా బాగా పట్టుకెళ్తారు. అంటే మనకి వాళ్ళది ఇంకా ఎక్కువ అనుకుంటారు, వాళ్ళది ఎక్కువ తెలుసు. అందుకని రాజుల సారీ అనేది బాగా ఐటమ్స్, అది పెళ్లికి ఇది సారీ ఎక్కువ పెట్టండి వాళ్ళు హైలైట్ చేస్తారు. మెయిన్ వాళ్ళకి పెళ్లిలో సారీ మెయిన్ అండి. సారీ ఇంకా అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అండి వాళ్ళకి. అంటే ఏ సందర్భాల్లో పెడుతుంటారు? నాకు పెళ్లికి తెలుసు, వాళ్ళకి పెళ్లికి పెడతారండి, తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు పెడతారు, తర్వాత ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు పెడతారు, వెళ్ళినప్పుడు కూడా. మళ్ళీ హాట్ కూడా ఉంటుందని స్వీట్లు చంటిబిడ్డ వెళ్ళినప్పుడు జంతికలు చేయించుకుంటారు హాట్. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కొన్ని ఐటమ్స్ అన్ని ఫిక్స్ గా ఉంటాయి అనుకుంటా. అవునండి, అవునండి. అంటే జనరల్ గా అందరూ అంటే పల్లెటూరులో అయితే ఈ సాంప్రదాయం ఎక్కువగానే కనిపించేది. ఈ మధ్య అయితే నాకు ఎందుకో తగ్గిందేమో అని అనిపించింది, కానీ మళ్ళీ మీ షాప్కి వచ్చిన తర్వాత ఇక్కడికి ఇవన్నీ చూసిన తర్వాత మాత్రం అదంతా ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అవునండి, అవునండి. ఎంతమంది చేస్తుంటారండి? చాలా రకాల స్వీట్స్ దగ్గర ఒక 30 మంది 40 మంది చేస్తారండి. అంతా కూడా లోకల్, బయట నుంచి కొంతమంది, సగం మంది ఊళ్ళో వాళ్ళ దగ్గర వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఆర్డర్స్ ఇక్కడికి వచ్చి తీసుకుంటారండి అందరూ? మీరు ఏమైనా పంపించేది ఏమైనా ఉంటుందా? అంటే చాలా మంది ఫోన్ లో చెప్తారండి ఆర్డర్. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్తుంటారు. వాళ్ళు ఫోన్ లో చెప్పేస్తారు మనకి అలవాటైన వాళ్ళు. వాళ్ళు పంపేయమంటే మనం అడ్రస్ ఇస్తే మనం పంపించేస్తాం. హైదరాబాద్ కూడా పంపిస్తారా? తిరుపతి మొత్తం మనం అంతా బస్సుకి ఇచ్చేస్తామండి. కొంతమంది ఏమో ఆటోలో పట్టుకెళ్తారు ఎక్కువగా. అంటే నేను పొద్దున్న నుంచి చూస్తున్నా చాలా మంది వస్తున్నారు, ఆటోల్లో తీసుకెళ్తున్నారు. అవును, స్వీట్స్ అయితే మాత్రం పెద్ద పెద్ద గోర్మిటీలు కూడా చూశాను. అంటే వాళ్ళు విడిదిలో పెట్టుకుంటారండి పెళ్లిళ్ళకి. విడిదిలో పెట్టుకున్నప్పుడు పెద్ద పెద్ద సాల్తీలు అవి చేసుకుంటారు. అంటే సైజులు కూడా ఆర్డర్ని బట్టి ఉంటాయి. ఆర్డర్ని బట్టి ఉంటాయి సైజులు కూడా డిఫరెంట్ సైజెస్ అండి. అన్ని పెద్ద సైజు పెట్టుకుంటారు. బాగుంటుందండి సారీ అంతా కూడా. ఇక్కడ మీకు అంత క్వాలిటీ పరంగా రంగులు లేకుండా మనం అంతా న్యాచురల్గా, దేంట్లోనూ కూడా ఏ స్వీట్లో కూడా రంగులు వేయమండి, అంత న్యాచురల్గా చేస్తాం. ఎక్కడండి మీ షాప్ అడ్రస్? ఎక్కడండి? అది అమలాపురం దగ్గర 6-7 కిలోమీటర్స్ అండి. అమలాపురానికి అల్లవరం పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందండి, శ్రీ రమాదేవి స్వీట్స్ అని. మెయిన్ జంక్షన్ అనుకుంటా కూడా కదా, అల్లవరం జంక్షన్ అండి, కార్నర్ లో షాప్ అండి, శ్రీ రమాదేవి స్వీట్స్. ఈ రమాదేవి స్వీట్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఇదిగో ఇలా చక్కగా సారికి పంపే ఐటమ్స్ అన్నీ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా, చాలా ట్రెడిషనల్గా తయారు చేస్తారనమాట. జనరల్గా సారే అంటే ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు గౌరవప్రదంగా తీసుకెళ్లే కొన్ని వస్తువుల్ని సారీ అని పిలుస్తూ ఉంటారు. జనరల్గా సారీ అంటే చాలామంది స్వీట్స్ అని మాత్రమే అనుకుంటారు. స్వీట్స్ ఒక్కటే సారీ అని కాదు, చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. అందులో కీలకమైనవి స్వీట్స్ అనమాట. ఎన్ని రకాల వస్తువులు పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్తే అంత గౌరవప్రదంగా ఉంటుందని ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఎక్కువగా రాజులు ఇలాంటి వాటిని మస్ట్ అండ్ షుడ్ పాటిస్తారనమాట. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పెళ్ళిళ్ళలో ఈ సారీ పంపడం అనేది ఆ ఆనవాయితీని అస్సలు మిస్ అవ్వరనమాట. అది కూడా చాలా ఎక్కువ మోతాదులో వీటిని పంపిస్తూ ఉంటారు. సో ఇటు సైడ్ ఎక్కువగా రాజుల సారే అనే ఒక పేరు కూడా గట్టిగా బలంగా వినిపిస్తుంది. అలాగే చాలామంది ఇలాంటి సారీలు పంపడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటికి మాత్రం ఇది చాలా స్పెషల్ షాప్ అని చెప్పొచ్చు, చాలా స్పెషల్ స్టాప్ అని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇచ్చుకున్నామంటే ఒక ఓల్డ్ ట్రెడిషనల్ పద్ధతిలో తయారైన స్వీట్స్ అన్నిటినీ కూడా మనం స్పెషల్గా పంపించే ఏర్పాటు అయితే చేయొచ్చు. చాలా రోజులైంది ఈ గోరుమిటి కొంచెం టేస్ట్ చేస్తాను. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఇలాంటి గోరుమిటీలు. భలే కరకరలు ఆడుతుంటుంది. ఎస్పెషల్లీ దీని చుట్టూ అంటే పాకంలో నానబెడతారు, పంచదార పాకంలో. ఆ చుట్టూ ఉండే ఆ పాకం కూడా గట్టిపడిన తర్వాత కరకరలు ఆడుతూ తింటుంటే భలే బాగుంటుంది.
వీళ్ళ తయారీ విధానం అంతా కూడా ఊక పొయ్యి మీద నడుస్తుంది అనమాట. ఎటువంటి గ్యాస్ అలాంటివి ఉపయోగించరు. ఊక పొయ్యి మీదే అన్ని రకాల స్వీట్స్ అలాగే హాట్ ఐటమ్స్ కూడా తయారు చేస్తుంటారు. వీళ్ళ దగ్గర బాగా నచ్చింది ఏంటంటే అట్రాక్టివ్గా కనపడడానికి కలర్స్ యూజ్ అయితే చేయట్లేదు. చాలా న్యాచురల్గానే సహజ సిద్ధంగానే వీటిని అన్నింటినీ కూడా తయారు చేస్తున్నారు. అందుకే మంచి టేస్ట్ కూడా ఉన్నాయి. ఈ అల్లవరం అమలాపురానికి 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బట్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా ఎక్కువగా ఇక్కడికి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి సాంప్రదాయ స్వీటు అన్ని చోట్ల దొరకదు కాబట్టి. అంటే జనరల్గా స్వీట్ షాప్స్ ఉన్నా కూడా ఇంత సాంప్రదాయబద్ధంగా తయారు చేసే వాళ్ళు ఉండరు కాబట్టి ఇంత దూరం వచ్చి కూడా వీళ్ళకి ఆర్డర్ చేస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు ఇలాంటి సారెలు అందివ్వడంలో చాలా బాగా స్పెషల్గా కూడా పేరైతే సంపాదించారు. ఎస్పెషల్లీ ఇలాంటి ట్రెడిషనల్ స్వీట్స్ ఉంటే చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొస్తుంటాయి. ఆ రోజుల్లో తినే స్వీట్స్ అనమాట ఇవన్నీ కూడా. గోధుమీట అయితే మాత్రం అదిరిపోయింది, చాలా మంచి టేస్ట్ ఉంది. పాతకాలం రోజుల్లో అయితే ఇగో ఇలా బిందెల్లో వీటిని ఇలా ఫుల్గా నింపి దీని మీద ఒక పసుపు గుడ్డ కట్టి వీటిని తీసుకెళ్తూ ఉండేవారు అనమాట. అంత ట్రెడిషనల్గా పంపేవారు. ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతున్నారట ఇలా ట్రెడిషనల్గా ప్యాక్ చేయండి, లేదా కొంతమంది అయితే ఈ కాటన్ బాక్స్లో ప్యాక్ చేయించుకుని తీసుకెళ్ళిపోతున్నారు. బట్ ఇలా ట్రెడిషనల్గా తీసుకెళ్తే ఆ లుక్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఈ స్పీడ్ యుగంలో ఆ స్పేస్కు మరి ఎందుకో తెలియదు కానీ ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతోనూ అంత ఎక్కువగా కాటన్ బాక్స్లో తీసుకెళ్తున్నారు. బట్ ఇలా బిందెల్లో కూడా వీళ్ళు ప్యాక్ చేస్తుంటారట. నాకైతే ఇక్కడ ఈ సాంప్రదాయబద్ధంగా తయారు చేసే స్వీట్సు, అది కూడా ఒక సాంప్రదాయ కార్యక్రమానికి తయారు చేసే విధానం చాలా బాగా నచ్చింది. ఇది ఓవరాల్గా అల్లవరంలో ఉన్నటువంటి శ్రీ రమాదేవి స్వీట్స్ స్పెషాలిటీస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.